ఈ చార్మి విత్తనానికి ఉన్నటువంటి విశిష్ట లక్షణాలు, ఇది అన్ని రకాల తెగుళ్ళని, అంటే ఎక్కువగా వరిలో వచ్చేటటువంటి మొగి పురుగు, రెండోది మెడవిరుపు, తెల్లకంకి, అగ్గి తెగులు లాంటి ప్రమాదకరమైన తెగుళ్ళని చార్మి విత్తనం సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇక దీని మిల్లింగ్ శాతానికి వస్తే హెచ్ఆర్ఆర్ అంటారు దీన్ని, హెడ్ రైస్ రికవరీ. 1 కిలో వడ్లు మనం తీసుకెళ్ళినట్టయితే దీంట్లో 60 నుంచి 65%, అంటే 1 కిలో ధాన్యంలో 600 గ్రాముల నుంచి 650 గ్రాముల బియ్యం ఏదైతే ఉందో ఈ లక్ష్మీ సీడ్స్ చార్మి ద్వారా రైతుకు అందుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే దీన్ని కౌంటింగ్, ప్రతి 1000 గింజలు కనుక చార్మీలో మనం తీసుకున్నట్టయితే ఈ 1000 గింజలకి 26 గ్రాముల నుంచి 32 గ్రాముల వరకు ఏదైతే ఉందో మీకు సీడ్ వజన్ ఏదైతే ఉందో దీనిలో మీకు విత్తనంలో కనబడుతుంది. ఓకే అన్న, మరి మీరు వచ్చేసి ఈ లక్ష్మీ సీడ్స్ వాళ్ళది చార్మి అనే ఈ వెరైటీ మీరు వేసుకోవడం జరిగింది అన్న. మీకు ఇది ఎలా అనిపిస్తుంది? 1 ఎకరానికి ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది? మాకు ఈ వంగడం వేసుకోవడం అనేది రీసెర్చ్ సీడ్ అని తెలుసుకొని మేము అడ్వర్టైజ్మెంట్ మీ అంటే యూట్యూబ్ ఛానల్లో చూసి మేము ఈ పరిశోధిత వరిని ఎంచుకోవడం జరిగింది. మేము ఎకరానికి వచ్చి 35 క్వింటాల వరకు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గొలుసుని బట్టి. మరి ఇందులో వచ్చేసి ఏమన్నా కాండం తొలుచు పురుగు కావచ్చు, ఈ దోమ సమస్యలు, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయన్న ఇందులో? మాకైతే ఇప్పుడు ఈ ఫీల్డ్ అయితే ఏం కనిపించలేదన్న. కాండం తోల్చు పురుగైనా, ఊస తిరగడమైనా, మా ఎక్కడ లాంటిది అయితే ఏం కనిపించలేదన్న. ఓకే అన్న, మనకు ఒక్కొక్క గొలుసులో ఎన్ని వందల వరకు ఈ గింజలు ఉన్నాయన్న? ఓవరాల్గా చూసుకుంటే 350 నుంచి 400 అట్లా ఉందన్న. ఓకే అన్న, మరి ఈ చార్మి అనేది సన్న రకమా దొడ్డు రకమా? చార్మిలో దొడ్డు రకంగా ఎంచుకున్నాను. ఓకే అన్న, అంటే మనకు వచ్చేసి మొత్తం కూడా ఈ 2 ఎకరాల్లో వచ్చేసి ఒక దాదాపుగా 70 క్వింటాల పైన దిగుబడి వచ్చే అవకాశం అనేది ఉంది.